టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు అందించే సౌకర్యాలు, ఆహారం, అలాగే దేవస్థానం విస్తరణపై చర్చించింది. టీటీడీలో కొత్తగా కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరికి కూడా హెల్త్ పరంగా లేదా హైజీన్ పరంగా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించాలనేది కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒంటిమిట్టలో కోదండరామ ఆలయంలో విమాన గోపురానికి 43 లక్షలతో బంగారు కలశం కూడా ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, మీరు టైం టు టైం చూస్తూ ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఇలాంటివి. ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డాక్టర్స్, నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది. వెంటనే మనం చర్యలు తీసుకోవడానికి స్ట్రెచర్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, దర్శనంలో ఇబ్బంది వచ్చిందా, లేకపోతే వసతిలో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ బస్సులో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి అనేది తీసుకోవడం, వాళ్ళది ఏమిటి, ఏ విధంగా చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుందనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఒక సిస్టమేటిక్గా డిజిటల్ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకుని, అలాగే కంచి కామికోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది. ఆ పాఠశాలకు కూడా 2 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. మఠాల మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మేము అధికారుల తరపు నుంచి కూడా స్టడీ చేస్తున్నాం. అదంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత బోర్డుకి పెట్టిన తర్వాత బోర్డు నిర్ణయం తీసుకుంటాం.